చాలామంది ఒక మీద కోపంతోనో, లేక తమకున్న బాధలు, కష్టాలు, నష్టాలు, లేకపోతే అవమానం, ఇలా ఎన్నెన్నో కారణాలతో మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తూ ఉంటారు. చూడండి, అలా ఆలోచించే వాళ్ళకి నేను చెప్పేది, ప్రతి ఒక్కకు పోయేది. ఇక్కడ మనం ఉండాలి అన్నా మనం ఉంచబోయేది ఏం లేదు. ఆ దేవుడు అందరినీ తీసుకెళ్ళిపోతాడు. అటువంటిది ఏదో కాస్త ఓపిక పట్టి ఆ ఉండే 2 రోజులు ఉండొచ్చు కదా. ముందుగానే పోయి నువ్వు వాడేం పెడతావు చెప్పు? నువ్వేమైనా సాధించేది ఉందా? ఏమీ లేదు. నిన్ను 3వ రోజు కంతా మరిసిపోతాడు నీ ఇంట్లో వాళ్ళే. అలాంటప్పుడు నువ్వు ఏం సాధించినట్టు? దేవుడు మనకి ఒక జీవితం అనేది ఇచ్చాడు, ఒక అవగాహనలాగా. అది ఎన్ని రోజులు ఆయన నిర్ణయించాడు. ఆ అన్ని రోజులు మనం పూర్తి చేసుకుని ప్రశాంతంగా చచ్చిపోతాం. తప్పేం లేదు, అందరూ పోవాల్సినదే. అంతేగాని ముందుగానే నువ్వు బలవంతం చేసుకుని పోవడం ఏంటి? అటువంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళకి నేను చెప్పేది, ఆలోచించండి.